ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. మనకు 36వ మంత్రం లోపల సాయత్రాయమాత్మ అణిమాణం నేతి జరయావా ఉపతపతావా అణిమాణం నిగచ్చతి తద్యథామ్రంబ ఉదుంబరంబ పిప్పలంబ బంధనాత్ ప్రముచ్యతే. ఏవమేవాయం పురుషః ప్రాజ్ఞేనాత్మన ఏవమేవాయం పురుషః ఏభ్యః అంగేభ్యः సంప్రముచ్యః పునః ప్రతిన్యాయం ప్రతియోన్యాద్రవతి ప్రాణాయైవ. ప్రాణాయైవ అంటే మామూలుగా మళ్ళీ బతకడం కోసం వెళ్తున్నాడు కదా. ఇప్పుడు ప్రాణాలు ఊడిపోతాయి కదా, మళ్ళీ ప్రాణాల కోసం వెళ్తున్నారని అర్థం వస్తుంది కదా. అక్కడ అది అర్థం కాదనమాట. ఎందుకంటే మనకు మరి 19 అంగాల సూక్ష్మ శరీరంలో ప్రాణాలు మన ప్రాణాలు మనకి ఉన్నాయి కదా. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు ఉన్నాయి కదా. అక్కడ ప్రాణాలకు అర్థం ఏంటంటే కొత్త జీవితం కోసం, కొత్త విపాకం కోసం, కొత్త అనుభవం కోసం అని అక్కడ తీసుకోవాలన్నమాట. ఇట్లా ప్రాణశబ్దానికి ఏంటంటే మామూలుగా ఉచ్ఛ్వాస నిశ్వాసాల మళ్ళీ ప్రాణానికి కోసం. ఈ ప్రాణం పోయింది కదా, జనాలు అనుకో ఈ ప్రాణం పోయింది, అక్కడ కొత్త ప్రాణం అక్కడ ఉంటుందంటే మన ప్రాణాలు మన వెంబడే ఉంటాయి. అక్కడ ప్రాణాలు అంటే ఏంటంటే మళ్ళీ తిరిగి 19 ఇంద్రియాలతోటి శరీరంలో ప్రవేశించి మళ్ళీ ప్రారంధవశాత్తు సుఖ దుఃఖాలు అనుభవించడం కోసం అని దానికి తాత్పర్యం అన్నమాట. అక్కడ దాని తర్వాత తథా యదా రాజానమాయ అంతముగ్రాహ ప్రత్యేన సహ సూతగ్రామణ్యో అన్నై పానైరావసతై పరికల్ప్యంతే అయమాయాత్యయమాగచ్చతి ఐవం విధం సర్వాణి భూతాని ప్రతికల్పంతే ఇదం బ్రహ్మాయాతి ఇదం ఆగచ్చతి. అంటే ఈ అష్ట వసువులు ఉంటారు కదా, అష్ట వసువులు. మనకు అష్ట వసువులు అంటే ఇది శాకల్య బ్రాహ్మణంలోనే వస్తుంది. 3వ అధ్యాయంలో ఇది శాకల్య బ్రాహ్మణంలో ఉంది. ఇది 3వ మంత్రం, 8వది అనమాట. 8వ బ్రాహ్మణం ఇది. 8వ బ్రాహ్మణం 3వ మంత్రం. 3, 8, 3 దీని లెక్క అనమాట. అయితే దీని లోపల కథమే వసవ 33 దేవతలలో వసువులు ఎవరైనా అడుగుతారు. ఎవరు? శాకల్యుడు అడుగుతారు. అడిగితే దానికి చెప్తారు అనమాట. ఇది అగ్నిశ్చ పృథివీచ వాయుశ్చ అంతరిక్షంచ ఆదిత్యశ్చ ద్యౌశ్చ చంద్రమాచ నక్షత్రాణి చ ఏతే వసవః ఏతేషు హీదం సర్వగుం హితమితి తస్మాత్ వసవః ఇతి. అంటే ఇప్పుడు ఏమవుతాయి అంటే ఈ అష్టవసువులు స్వయంగా శరీరం తయారవుతుంది. స్వయంగా మళ్ళీ అక్కడ ఈ కర్మను తీసుకుపోయి ఆ శరీరానికి సహకరించడంతో పాటు అవే స్వయంగా శరీరం అవుతాయి మళ్ళీ. అది కథ. ఈ అష్టవసువులు మనం ఇక్కడ నుండి శరీరం నుండి బయలుదేరుతాం కదా, మనం పరమాత్మ కదా, మనకు కొన్ని కోరికలు ఉన్నాయి కదా, మనకు కొన్ని కర్మలు ఉన్నాయి కదా. ఆ కర్మలను కోరికలను ఆధారంగా చేసుకొని ఇక్కడ విపాకం పూర్తి కాకముందే ఒక 5 నెలల ముందే సందేశాన్ని తీసుకొని అక్కడికి వెళ్తాయి. అక్కడ కూడా ఉంటాయి కదా. అక్కడ ఉండి అక్కడ ప్రేరణ చేసి పిండానికి ప్రేరణ చేసి స్వయం పిండమై ప్రేరణ చేసి స్వయం పిండమై అది వసతి. మరి శరీరంలో ఇది అష్టవసువులే కదా ఉండేది దీంట్లో. అష్టవసువులు కదా ఉండేది. అవి స్వయంగా ప్రేరణ చేసి అక్కడ పిండానికి దోహదపడి మళ్ళీ తాను స్వయంగా పిండమై అంటే శరీరమై తానే అవే ప్రేరణ చేస్తాయి. అష్టవసువులే ప్రేరణ చేస్తాయి, అవే పిండమవుతాయి. పిండం అంటే గూడు ఏర్పాటు చేస్తాయి, రెడీగా వెయిట్ చేస్తుంటాయి. ఇక్కడ అష్టవస్తువులేమో వెళ్ళడానికి ఏర్పాటు చేస్తాయి. అక్కడ వస్తువులేమో వసతికి ఏర్పాటు చేస్తాయి. మరి కోటాను కోట్ల జీవరాశులకు ఎట్లా చేస్తాయి మరి?
ఏకకాలంలో. ఇంతే. ఇక్కడ అష్టవస్తువులు అక్కడ ఉంటాయి కదా. అవును. ఇప్పుడు నా చుట్టూ అష్టవస్తువులు ఉన్నాయి, ఇక్కడ అష్టవస్తువులు అక్కడ దానికి అంత పవర్ ఉన్నది. అష్టవస్తువులకు ఏకకాలంలోనే ఇన్ని కోటాను కోట్ల జీవరాశుల కర్మను కోరికలను తీసుకొని ఆ పరమాత్మ ఉన్నాడు కదా లోపల, పరమాత్మకు ఇక్కడ నుండి ప్రయాణానికి సిద్ధం చేస్తాయి. అక్కడ పిండానికి ప్రేరణ చేసి మరి తాను స్వయంగా పిండమైతే, తాను స్వయంగా పిండమైతే అన్నమాట అక్కడ. అదే అన్నమాట. తద్యథా రాజానమాయాంత ముగ్రాహ ప్రత్యేన సహా సూతగ్రామణ్యో అన్నై పానైరావసతై పరికల్పంతే అయమాయాత్యయమాగచ్చతీతి హైవం విదగుం సర్వాణి భూతాన్ని ప్రతికల్పంతే ఇదం బ్రహ్మాయాతి. బ్రహ్మ అంటే పరమాత్మ, మనం పరమాత్మ, మనము పరమాత్మ. మనకు సేవ చేయడం కోసము ఈ భూతాలు అష్టవస్తువులు ఉంటాయి కదా, ఈ అష్టవస్తువులు ఏమి వెయిట్ చేస్తే అనమాట. ఇదం బ్రహ్మాయాతి ఇదం ఆగచ్చతి, ఇది వస్తాయి మనం తొందరపడి రెడీ చేసి పెట్టాలని ఏ మాత్రం ఇసుమంతా కూడా తేడా లేకపోతే మనం 7 గంటల క్లాసు, 7 గంటల క్లాస్ అయితే మనకు కొంచెం ఇటట అవుతుంది, అవి అటట కాదు, ఒక క్షణం కూడా ఇటట కాదనమాట. అంత భయంతో చేస్తాయి, అంత భయంతో చేస్తాయి అన్నమాట. అదే కదా మరి భయాదశ్చాగ్నిస్తపతి భయాత్ తపతి సూర్య భయాదింతశ్చ వాయుశ్చ మృత్యుర్దావతి బంచైన ఎవరు భయం? ఇక మన భయమే. వేరే వాటికి ఎవరు భయపెట్టే వాళ్ళు ఉన్నారు సృష్టిలో? మన భయమే. రెడీ అయిపోయింది, ఇక్కడ విపాకం అయిపోయింది, అక్కడ రెడీ చేసి పెట్టాలా. ఇక్కడ ఆడుకోవడం ఆడేసుకున్నాను. ప్రధానమంత్రి వస్తున్నట్టు ఇక్కడ సెక్రటరీ చెప్తారు ఏర్పాటు చేయగానే ఎట్లా పరిగెత్తారు ధన ఆ టైం ప్రకారంగా. అంటే ఎట్లా అంటే ఆ టైం ప్రకారంగా మీటింగ్కు ఇంకా 10 నిమిషాల ముందే రెడీ చేసి పెట్టుకొని కూర్చుంటారు కదా. మరి వీళ్ళకే ఇట్లుంటారు, దేవతలు ఎట్లుంటారు? ఇంకా వాళ్ళు అష్టవస్తువులు కదా, దేవతలు కదా. బ్రహ్మాండమైన పవర్ ఉంది వాటికి. మళ్ళీ వాటికి మనం ఇచ్చిన పవరే. నీకేం పవర్లు ఏం తక్కువ ఉండవద్దు, అన్నీ ఉంటాయి. టూల్ కిట్లు ఏమేం కావాలో అన్ని టూల్ కిట్లు వేసినాం, అంత పవర్ ఇచ్చేసినాం, అంత సైన్యాన్ని ఇచ్చేసినాం, నువ్వు ఏర్పాటు చేయమంటే చేసేస్తాయి అంతే. అసలు వెనక ముందు ఏముండదు అన్నమాట. మహా ఇంద్రజాలం. ఇంద్రజాలం కాదు, ఇది యథార్థం. ఇంద్రజాలంలో ఉండేది ఒకటి, చూపించేది ఒకటి, మోసం ఉంటుంది అంటే ఇంద్రజాలంలో. అర్థమైందా? ఇది ఇంద్రజాలం కాదు, ఇది యథార్థం. ఇది యథార్థం అన్నమాట. భూతాన్ని ప్రతికల్పంతే ఇదం బ్రహ్మ ఆయాతి. బ్రహ్మ అంటే పరమాత్మ, మనం పరమాత్మ కదా, మనము పరమాత్మ. బుద్ధిలో ప్రవేశించి మరి ఆ బుద్ధి ద్వారా కొన్ని కర్మలు చేసి కొన్ని కోరికలు కోరుకొని మనం విహారయాత్ర చేస్తున్నాం. మనము విహారయాత్ర. మన భూలోకంలో విహారయాత్ర ఎంత ఉంటుంది? మా అంటే కాశీకి పోతారు, ఇక్కడ పోతారు, లేకపోతే గోయాకి పోతారు, గోవాకు పోతారు, ఏదో ఇండియాలో ఫారెన్లో భూమి మీద ఇక్కడక్కడ 10-20 దేశాలకు 50 దేశాలకి ఇక్కడక్కడ తిరుగుతాడు అన్నమాట మామూలుగా అయితే ఇక్కడ. కానీ మన విహారయాత్ర ఎంత ఉందంటే 14 లోకాలు ఉంది. 14 లోకాల విహారయాత్ర. మనం వీరి నుండి అక్కడికి పోవాలంటే విహారయాత్రకు పోవాలంటే అక్కడ అన్ని ఏర్పాట్లు ఉండాలి కదా. అన్ని ఏర్పాటు చేసిపోతారు. నీ విహారయాత్రకి ఏమేం కావాలో మొత్తము తల్లిని ఏర్పాటు చేస్తారు, తండ్రిని ఏర్పాటు చేస్తారు, అన్నదమ్ముల్ని ఏర్పాటు చేస్తారు, ఆస్తులు ఏర్పాటు చేస్తారు. నీకేం కావాలో కుర్చీలు, టేబుళ్ళు, బిల్డింగ్ల కానుండి అన్ని శుభ్రంగా ఏర్పాటు చేసి ఎదురు చూస్తుంటారు అక్కడ. అది హైవం విదగం సర్వాణి భూతాన్ని అంటే అష్టవసువులు. మరి అందరు దేవతలందరూ కూడా ప్రతికల్పితే ఇదం బ్రహ్మాయాతి ఇదం ఆగచ్చతీతి, మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇవన్నీ ఏర్పాటు చేసి భవనాలు కూడా నిర్మాణం అవుతాయి. ఏమి ఇప్పుడు మీ తల్లికి అన్నది, మీ తల్లి అడవులు కన్నదా ఏంటి? ఎక్కడికన్నది ఇంట్లోనే కదా. మరి ఇల్లు ఎక్కడ నుండి వచ్చింది? అది వస్తువులు తయారు చేసింది కదా. ఇప్పుడు దాంట్లో ఉన్న భూమి పడింది, అది వస్తువేగా. దాంట్లో ఉన్న ఇసుక, సిమెంట్ అంతా ఏంది? అది తానే తయారైంది కదా. కర్మ కొద్దీ, మన కర్మ కొద్దీ తీసుకొని తయారవుతుంది అది. దానికి నిమిత్తం కట్టించే వాళ్ళంతా ఇక వేరే అనుకో, అది నిమిత్తం. అది అదే అన్నమాట. సర్వం మామూలుగా ఒక ప్రధానమంత్రి వస్తేనే ఇట్లా ఏర్పాటు చేస్తారో, ఇదేమో సాక్షాత్తు పరమాత్మనా. ఇది సాక్షాత్తు పరమాత్మ. మనకాయన ప్రధానమంత్రి, పరమాత్మ కాదు కదా. కానీ అష్టవస్తువులకు మనం పరమాత్మ, సాక్షాత్తు పరమాత్మ. ఇదం బ్రహ్మ ఆయాతి, స్పష్టంగా రాసిన చూడు. ఇదం బ్రహ్మ ఆయాతి,
సాక్షాత్తు పరమాత్మ వస్తున్నాడు అనమాట. పరమాత్మ కోసం ఎట్లేసి 14 అంటే మరి ఆ పరమాత్మ కూడా 14 లోకాల సృష్టికర్త, స్థితికర్త, లయకర్త. అంత పెద్ద పరమాత్మ. ఆ పరమాత్మ ఆయన ఏం కోరుకున్నాడు అంటే తన కోరికలు ఏంటివి, తన కర్మలేంది, తన కోరికల ప్రకారంగా తన కర్మల ప్రకారం అక్కడంతా ఏర్పాటు చేస్తారన్నమాట. అది నిన్న కొంచెం అది చెప్పుకోలేదు, చాలా పొడుగైపోయింది అందుకని. ఆ తర్వాత ఇక్కడ నుండి ఇదేమో బయలుదేరే విద్య, ఇదేమో మనకు అక్కడ ఏర్పాట్లు చేసే విద్య, ఏర్పాటు చేసే విద్య, అక్కడ ఏర్పాట్లు చేసే విద్య. బయలుదేరాలి అయ్యా, అయ్యా బయలుదేరాలి. ఇక ఇది అదనమాట. ఇక ఇదేమో అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తారు కదా. తద్యథా రాజానం ప్రయ్యాసంతం, అదేమో అక్కడ ఏర్పాట్ల, ఇక్కడ ఏర్పాట్లు చెప్తున్నాడు. తద్యథా రాజానం ప్రయ్యాసంతం ఉగ్రాహ ప్రత్యేన సహా సూతగ్రామణ్యో అభిసమాయంతే ఏవమేవాయం ఆత్మానం అంత్యకాలే సర్వే ప్రాణ అభిసమాయంతి ఎత్ర ఇతదూర్ధ్వోచ్ఛ్వాసి భవతి. ఊర్ధ్వోచ్ఛ్వాసి అంటే ఇక ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పెద్దగా అంటే ఇక చావు దగ్గరకు వచ్చిన తర్వాత ఇక పరిస్థితి ఏంటంటే యథా రాజానం ప్రయ్యాసంతం. ఇప్పుడు రాజుగారు ఊరికి వచ్చిండు, ఏదో ఎన్ని రోజులు ఉండాలనుకున్నారు అన్ని రోజులు ఉన్నారు. ఆ ఊరోళ్ళందరూ ఏర్పాట్లు చేసిండ్రు. ఆ భోగం ఇక ఆయనకు వేరే ఇంకా ప్రోగ్రాంలు ఉంటాయి కదా, ఈ ఊరు తర్వాత ఆ ఊరు, ఆ దేశం తర్వాత ఈ దేశం, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ టైం ప్రకారంగా వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఊరు వాళ్ళకి పలానా తేదీ వస్తారు, పలానా తేదీ పోతారని. ఆ పోయే టైంకు తద్యథా రాజానం ప్రయ్యాసంతం అంటే బయలుదేరప్పుడు పిలవకుండానే ఎవరిని మీరు రండి అని పిలవకున్నా కానీ ఉగ్రాహ ప్రత్యేన సహా సూతగ్రామణ్యం ఇంతకుముందు ఏర్పాట్లు చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ అందరూ సమావేశం అవుతారు. పంపించాలి కదా మరి, పంపించాలి కదా, పంపించాలి. దేవుడు పంపాలి కదా. రాజు కాదు పరమాత్మ, రాజు కాదు వీడు పరమాత్మ. ఆయనేమో రాజు, ఈ రాజ్యంలో వెళ్ళగొడితే ఇంకో రాజ్యంలో ఉండొచ్చు, వీడేం పరమాత్మ. ఏమి ఈ రాజు కాబట్టి ఇంకో రాజు దగ్గర పోతాం, అయ్యేదేముంది. ఇండియాలో ఉండి వెళ్ళగొడితే పాకిస్తాన్ పోతాం, ఆస్ట్రేలియా పోతాం, లండన్ పోతాం, ఎక్కడికైనా పోతాం, అది వేరే మాట. కానీ ఇదేం పరమాత్మ, తన గర్భంలోనే బ్రహ్మాండం నింపుకున్న పరమాత్మ సాక్షాత్తుగా బయలుదేరుతున్నాడు. బయలుదేరనివాడు బయలుదేరుతున్నాడు, బయలుదేరనివాడు బయలుదేరుతున్నాడు, అంతా నిండినవాడు బయలుదేరుతున్నాడు అన్నమాట పరమాత్మ. తద్యథా రాజానం ప్రయ్యాసంతం ఉగ్రాహ ప్రత్యేన సహా సూతగ్రామణ్యో అభిసమాయంతే. ఆ రాజుగారు బయలుదేరప్పుడు ఇంతకుముందు ఏర్పాట్లు చేసిన వాళ్ళందరూ కూడా వచ్చేసి ఆ రాజుగారి సమీపానికి వస్తారు కదా. సమీపానికి వచ్చి ఇక మీరు బయలుదేరుతున్నారు, మంచి చాలా సంతోషం, మీరు వచ్చినారు, ఇక్కడ మా దగ్గర స్టే చేసినారు కొంతకాలం, మాకు చాలా సంతోషము, ఏదో సుఖము దుఃఖం మీ వల్ల కలిగినాయి, చాలా సంతోషము అని ఇట్లా చేతులు కట్టుకొని నిలబడతారు కదా పోయేప్పుడు. ఇప్పుడు రాష్ట్రపతి పోతుంటే పోలీసులు టక్ అని అన్ని అది కొడతారు కదా, ఇట్లా సైల్యూట్ ఏదో కొడుతుంటారు కదా వాళ్ళు. ఎందుకు కొడతారంటే అది విధానం అన్నమాట. ఆ విధంగానే ఈ అష్టవసువులు పోయేప్పుడు కూడా అట్లా సైలెంట్. అష్టవసువులు బయలుదేరేప్పుడు కూడా గౌరవించి, అయ్యా మీకు ఏర్పాట్లు చేసినాము, మీరు ఇంతకాలం దీంట్లో ఉన్నారు, మా వల్ల ఏమి ఇబ్బంది జరగలేదు, మీ ప్రారంభవశాత్తు మీ కోరికల వశాత్తు ఏమి కావాలని అన్ని ఏర్పాట్లు చేసేసినాము, మళ్ళీ ఇప్పటి నుండి మళ్ళీ ఇంకొక అడ్రస్ ఇచ్చినాము కదా నాది, అదో అడ్రస్ దగ్గర అంతా ఏర్పాట్లు చేసేసినాము, ఇక బయలుదేరడానికి రెడీగా ఉండండి, బయలుదేరండి అని సిద్ధంగా ఉంటాయి అన్నమాట. నోరుతోటి అనకున్నా కానీ అట్లా సిద్ధంగా ఉంటాయి అన్నమాట అష్టవస్తువులు అనమాట. ఏవమేవాయం ఆత్మానం అంతకాలే అంటే మనకు ఏకశ్వాసాలు వచ్చేసినప్పుడు సర్వే ప్రాణాః అభిసమాయంతి. మనకున్న ప్రాణాలు ఉంటాయి కదా, ఈ 19 ప్రాణాలు ఉన్నాయి కదా, ఈ 19 ప్రాణాలే మన సైన్యం. ఈ 19 ప్రాణాలు ఉంటాయి కదా, ఈ 19 ప్రాణాలు మన సేవకులు. 19 ప్రాణాలు మన సేవకులు. ఈ సేవకులు అంటే అష్టవసువులతో పాటు ఈ మరి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, ఈ మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ 19 ఉన్నాయి కదా, ఈ 19 కూడా మనకు అభిముఖంగా అంటే దగ్గరికి వచ్చేస్తాయి. ఇప్పటిదాకానేమో ఒకటేమో కళ్ళ దగ్గర ఉండే రూపాల కావలి కాస్తుండే, ఒకటేమో చెవుల దగ్గర ఉండేమో చెవుల కావలి కాస్తుండే, ఎవరి మాట ఎక్కడ నుండి సౌండ్ వస్తుందని, ఒకరు ముక్కు దగ్గర ఉండి వాసన కావలి కాస్తున్నారు వాచ్మెన్లు,
ఒకరేమో నాలుక దగ్గర ఉండి మాటలు మాట్లాడుతున్నాడు, అవసరం ఉంటే రుచులు చూస్తున్నాడు, ఒక ఆయన చర్మంలో ఉండి నకశక పర్యంతం గ్రహిస్తున్నాడు. మరి దీనికి అవసరానికి కర్మేంద్రియాలు మళ్ళీ పంచప్రాణాలు తోడవుతున్నాయి. ఎక్కడొక్కడ అలర్ట్గా పరమాత్మకు సేవ చేయడానికి ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మరి పరమాత్మ బయలుదేరుతున్నాడు కదా, మనం బయలుదేరుతున్నాం కదా, ఇక మళ్ళీ మన ఎంబడి బయలుదేరాలి కదా. మన ఎంబడి బయలుదేరాలి, మళ్ళీ అక్కడ పోయి సేవ చేయొద్దు, అక్కడ పోయి సేవ చేయొద్దు ఏమి. అందుకనే ఈ అష్టవసువులు ఎట్లా ఉంటాయి, అష్టవసులతో పాటు ఇవి ఈ 19 కూడా అభిసమాయంతి. ఇంతకుముందు శరీరంలో జ్ఞానేంద్రియాల దగ్గర జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల దగ్గర కర్మేంద్రియాలు, పంచప్రాణాల దగ్గర పంచప్రాణాలు, మనస్సు దగ్గర మనస్సు, బుద్ధి దగ్గర బుద్ధి, చిత్తం దగ్గర చిత్తం, అహంకారం దగ్గర అహంకారం, ఎక్కడక్కడ వర్కులు చేస్తున్నాయి కదా ఈ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్లు. ఆ డిపార్ట్మెంట్ అన్ని క్లోజ్ చేసేసి దగ్గరికి వచ్చేస్తాయి. ఇక ఎంబడి పోవాలి కదా, మరి బస్సు ఎక్కాలి కదా, అందరు కలిసి రైలు బస్సు విమానం ఎక్కాలి కదా, ప్రయాణం కావాలి కదా మరి. అది అన్నమాట ఇక్కడ. తద్యథ రాజానం ప్రయ్యాసంత ముగ్రాహ ప్రత్యేన సహ సూతగ్రామణ్యో అభిసమాయంతే ఏవమేవాయం ఆత్మానం అంతకాలే సర్వే ప్రాణ అభిసమాయంతి ఎత్రైతే దూర్ధోచ్ఛ్వాసీ భవతి. ఇక్కడి వరకు మనకు జ్యోతిర్బ్రాహ్మణం పరిసమాప్తి అయింది. జ్యోతిర్బ్రాహ్మణం మనమే జ్యోతి, మనమే జ్యోతి. బుద్ధితో సంబంధం ఏర్పడి ఈ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థలో శరీర తాదాత్మ్యాన్ని పొంది, మనో తాదాత్మ్యాన్ని పొంది, స్వరూప తాదాత్మ్యాన్ని పొంది, అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తాలలో విహరించుకుంటూ ఒక జాగ్రత్త తర్వాత ఒక జాగ్రత్త, ఒక స్వప్నం తర్వాత ఒక స్వప్నం, ఒక సుషుప్తి తర్వాత ఒక సుషుప్తి పొందుకుంటూ ఒక జన్మ తర్వాత ఇంకొక జన్మానికి సిద్ధమైనప్పుడు అట్లా అష్టవసువులు అక్కడ మనకు వసతి ఏర్పాటు చేస్తాయి. ఇక్కడ అష్టవసువులు కూడా పంపేయడానికి సిద్ధంగా ఉంటాయి. వాటితో పాటు మన జ్ఞానేంద్రియాలు, మన కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ 19 సైన్యం కూడా మన సమీపానికి వస్తుంటాయి అన్నమాట. ఎందుకంటే మనం హృదయ ఆకాశంలో ఉన్నాం కదా. మనం ఎక్కడ ఉన్నాం? హృదయ ఆకాశంలో ఉన్నాం. ఆ హృదయ ఆకాశం దగ్గరికి అని ఇప్పుడు ఎక్కడెక్కడో బయట ఉన్నాయి శరీరంలో అవన్నీ ఇక ఇప్పుడు ఇంతవరకే వచ్చేసింది మనకు జ్యోతిర్బ్రాహ్మణంలో జ్యోతిస్వరూపమైన పరమాత్మ మనమే బుద్ధితో తాదాత్మ్యాన్ని పొంది జాగ్రత్త అవస్థలో భోగాలు, స్వప్నావస్థలో భోగాలు, సుషుప్తి అవస్థలో భోగాలు అనుభవించుకుంటూ ఈ విపాకం అయిపోయిన తర్వాత, అంటే ఈ ప్రారంభం అయిపోయిన తర్వాత ఈ శరీరాన్ని పరిత్యాగం చేసి మళ్ళీ ఆ శరీరానికి పోవాలంటే అష్టవసువులు అంతా అక్కడ శరీరాన్ని సిద్ధం చేసిన తర్వాత ఈ అయ్యగారి ఇక్కడ నుండి బయలుదేరేప్పుడు మళ్ళీ ఈ అష్టవసువులతో పాటు ఏకాదశ రుద్రులు, మరి అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు ఇవన్నీ కూడా రెడీ అయ్యి మనకు సమీపానికి వస్తాయి, మన దగ్గరికి వస్తాయి. ఇదంతా మన కథనే. ఇక ఈ బుద్ధి ఇవన్నీ ఏమో ఎట్లుంటుందంటే ఈ విషయంలో మీకు ఒక స్పష్టత ఇవ్వాలనుకున్నాను నేను. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అష్టవసువులు వచ్చినారు కదా, అష్టవసువులు. మరి అగ్నిశ్చ, పృథివీచ, వాయుశ్చ, అంతరిక్షంచ ఈ 8 ఉన్నాయి కదా. వీటిని సంఘాతం అంటారు. వీటిని సంఘాతం అంటే ఏంటంటే పరికరాలు. సంఘాతం అంటే ఏంది? పరికరాలు. ఆ పరికరాలు కూడా ఎట్లుంటాయంటే ఇవి కొన్ని అచేతన పరికరాలు, కొన్ని చేతన పరికరాలు ఉంటాయి. ఇప్పుడు చేతన పరికరాలు అంటే ఎంత, మన ఇంట్లో వంట మనిషిని పెట్టుకున్నాం అనుకో, ఆమె మనకు టూల్ కిట్టేగా. మన ఇంట్లో వాచ్మెన్ పెట్టుకున్నాం అనుకో, ఆయన టూల్ కిట్టేగా. మార్కెటింగ్ మేనేజర్ని పెట్టుకున్నాం అనుకో, ఈ విధంగా ఇవన్నీ దీంట్లోనే చైతన్యం ఉంటుంది. ఇదేమో అష్టవసువులు. దీంట్లో ప్రేరణ అయితే కానీ కదలేవు అవి. మన ప్రారంభ ప్రకారంగా దానికి అట్లా సిస్టమ్ ఏర్పాటు చేసినా అట్లా పోతాయి అన్నమాట. అయితే దీంట్లో ఎట్లుంటుందంటే సంఘాతస్య పరార్థత్వాత్ త్రిగుణాది విపర్యయాత్ పురుషోస్తి భోక్తృభావాత్ కైవల్యార్థం ప్రవృత్తేశ్చ అనేది సాంఖ్య దర్శనంలో ఈశ్వర కృష్ణుడు రాసినటువంటి ఒక కారిక.
సంఘాతస్య పరార్థత్వ. సంఘాతం అంటే ఒక పద్ధతి ప్రకారంగా తయారు చేసిన వస్తువు. ఇప్పుడు ఈ కళ్ళద్దాలు ఉంటాయి అనుకోండి, దీన్ని సంఘాతం అంటాం. ఇప్పుడు సెల్ ఫోన్ ఉందనుకోండి, దీన్ని కూడా సంఘాతం అంటాం. అయితే ఈ సంఘాతంలో మొత్తం 33 మంది దేవతలు. ఎంతమంది? 33 మంది దేవతలు. వీళ్ళందరూ కలిసి సంఘాతం కిందనే లెక్క. ఈ సంఘాతస్య పరార్థత్వాత్. ఇవి దానికి స్వప్రయోజనం లేదు. సూర్యుడికి సూర్యుడితో పని లేదు, చంద్రుడితో పని లేదు, అంతరిక్షానికి అంతరిక్షంతో పని లేదు, దేవలోకానికి దేవలోకంతో పని లేదు. ఆ విధంగానే గాలితో పని లేదు, అగ్నికి అగ్నితో పని లేదు, భూమికి భూమితో పని లేదు, కన్నుకు కన్నుతో పని లేదు, చెవితో పని లేదు, నాలుకతో పని లేదు, శరీరానికి పని లేదు, పంచప్రాణాలతో పని లేదు, మనస్సుతో పని లేదు, బుద్ధితో పని లేదు, చిత్తాంతో పని లేదు, అహంకారంతో పని లేదు. ఈ 14 లోకాలకు 14 లోకాలు ఒకళ్ళతో ఏం అవసరం లేదన్నమాట. ఇవన్నీ పరార్థత్వాత్. అంటే పరమాత్మ మన కోసం ఉన్నాయన్నమాట. పరార్థత్వాత్. ఈ సృష్టి ఎంతున్నదో, పిపీలిక ఆది బ్రహ్మ పర్యంతమైన ఈ సృష్టి. పిపీలిక అంటే ఒక శరీరం, బ్రహ్మ అంటే ఒక శరీరం. ఈ 84 లక్షల శరీరాలతో పాటు దేవలోక శరీరాలైనా సరే, నారకీయ శరీరాలైనా సరే, వీటికి ఆశ్రయాలైన లోకాలైనా సరే, అక్కడ లోకాలలో ఉన్న వసతులు కానీ ఏమున్నాయో, ఇంకా ఏమేమి ఉన్నాయి అన్నీ టోటల్ వాటికి స్వప్రయోజనం అంటూ లేదుగా. ఇవన్నీ కేవలం మన కోసమే ఉన్నాయి. పరార్థత్వాత్. అంటే పరమాత్మ, మన కోసం ఉన్నాయి అన్నమాట. సాంఖ్యదర్శనంలో ఇది ఉందా? సంఘాతస్య పరార్థత్వాత్. దాని స్వార్థం లేదు, ఇతరుల కోసం ఉన్నాయి, ఇతరుల కోసము ఉన్నాయి అన్నమాట. కాబట్టి మరి సృష్టిలో ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నది మనమే. ఇప్పుడు మనం ఇంట్లో రకరకాల పిండి వంటలు చేసుకున్నాం. 50 రకాల పిండి వంటలు చేస్తాం అనుకోండి, రకరకాల స్వీట్లు. అవి ఒక స్వీట్ ఇంకోటి తింటే ఏంటి? అవన్నీ ఎవరి కోసం? అవి మన కోసం అన్నమాట. ఇంకొక విషయం చెప్తారనమాట. ఒక పెద్ద భవనం ఉంది, దానికి ఒక పెద్ద కాంపౌండ్ వాల్ ఉంది, దానికి ఒక గేట్ ఉంది, పెద్ద టేకు దర్వాజ బంగారం తాపడం కట్టి ఉన్నది, లోపల 10 అంతస్తుల బిల్డింగ్ ఉన్నది, దాంట్లో స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి, దాంట్లో అన్ని రకరకాల రూమ్స్ ఏమేమి కావాలో అన్ని గెస్టులకు వచ్చేదానికి కూడా అన్నీ ఏర్పాట్లు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు దాంట్లో అన్ని ఇటుకలతో ఒక ఇటుక అవసరం ఉంటుందా? ఇసుకతో అవసరం ఉంటుందా? ఒక ఇనుపరాడుతో ఇంకో ఇనుపరాడికి అవసరం ఉంటుందా? ఒక చైర్తో ఇంకో చైర్కి అయినా అవసరం ఉంటుందా? ఓ సోఫాకి ఇంకో సోఫాకు అవసరం ఉంటుందా? ఒక అంతస్తుతో ఇంకో అంతస్తుకి ఏమైనా అవసరం ఉంటుందా? ఈ ఇంటికి పక్కింటికి ఏమైనా అవసరం ఉంటుందా? ఇవన్నీ ఒకరి కోసం కట్టింది. ఒకటి యజమాని కోసం కట్టింది కదా. వాడే పరుడు. అవి ఒకదానొకటి అనుభవించలేవు. ఈ సంఘాతం అంతా మంచి సిస్టమేటిక్గా తయారు చేసినవి అంతా. దాంట్లో ఉన్న ఫ్యాన్లు కానీ, దాంట్లో ఉన్న ఏసీలు కానీ, దాంట్లో ఉన్న లైట్లు కానీ, దాంట్లో ఉన్న డెకరేషన్లు కానీ, డోర్ కట్టర్లు కానీ, ప్రతి ఒక్క వస్తువు కింద నుండి పైదాకా ఒక 1000 రకాల వస్తువులతో అలంకారం చేసిండ్రు. కానీ ఆ వస్తువులు ఒకదానొకటి అనుభవిస్తాయా? ఆ విధంగానే ఈ 33 దేవతలు కూడా ఒకదానొకటి అనుభవించడం కోసం, అవన్నీ మనం అనుభవించడం కోసం ఉన్నాయి. ఇవన్నీ సృష్టి మొత్తం అతలవితలాది 14 లోకాలు ఉండే వ్యవస్థ ఎంత ఉన్నదో ఈ శరీరాలతో కూడా. ఈ శరీరం సంఘాతం కదా. ఈ శరీరం అనుభవిస్తుందా ఏంది? మరి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు సంఘాతం కదా. అవి ఎవరి కోసం పనిచేస్తుంది? దానికి ఏం అవసరం ఉంది? కన్నుతో చూడాలని అవసరం ఉంది, చెవితో వినాలని దేని భయంతో పనిచేస్తుంది కన్ను? దేని భయంతో బుద్ధి పనిచేస్తుంది? దేని భయంతో మనస్సు పనిచేస్తుంది? దేనికోసం పనిచేస్తున్నాయి ఇవన్నీ? అది మనం పరమాత్మ. ఇదే పరమాత్మ ప్రశాంతంగా ఉండలేక నేను ఈ ప్రపంచంలో కొంచెం భోగం అనుభవించడాన్ని తన కోరికని బుద్ధిని సృష్టించుకొని ఆ కోరిక తీర్చడం కోసం ఎంబడే ఇంత పెద్ద 14 లోకాల నిర్మాణం. ఎప్పుడు సుఖంగా ఉంటే ఏం బాగుంటుంది? ఎప్పుడు సుఖం? ఈ మధ్యలో ఒక ఆమె కోర్టుకు పోయింది. ఒక అమ్మాయి కోర్టుకు పోయి నాకు విడాకులు కావాలన్నది నా భర్తతోటి. ఆ భర్తను పిలిపించిండ్రు. ఏంటయ్యా బాబు విడాకులు ఇప్పిస్తున్నది ఏంటిది అంటారు. అంటే మరి నేనైతే అమ్మాయిని బాగానే చూసుకున్నా, మరి ఎందుకు విడాకులు అడుగుతున్నారో నాకు తెలియదు కదా.
ఆ అమ్మాయిని అడగండి, ఇది జరిగిన ఘటన పేపర్లో చదివిన. అచ్చా. నిన్న మొన్న 5-6 నెలల కిందనో సంవత్సరం కిందనో జరిగింది, ఇది పేపర్కి వచ్చింది ఇది. అయితే ఆ జడ్జి అడిగిండి, ఏమమ్మా నువ్వు మరి ఎందుకు అడుగుతున్నావు అంటే, మా ఆయన నన్ను దుఃఖ పెట్టట్లేదు, అది నా బాధ. అయ్యా, జీవితంలో అంత సుఖం ఉంటే దానికి ఏం రుచి ఉంటుంది? జీవితంలో అంత సుఖం ఉంటే ఏం, తిట్టినా సంతోషపడుతున్నాడు, కొట్టినా సంతోషపడుతున్నాడు, గిల్లినా సంతోషపడుతున్నాడు, తప్పు చేసినా సంతోషపడుతున్నాడు, నన్ను సంతోషపెడుతున్నాడు. నాకు ఇంత బాధ కలిగనియట్లేదు. అస్సలు ఇంత బాధ లేని జీవితం ఎందుకు? జీవితం అన్నప్పుడు దుఃఖంతో పాటు సుఖంతో పాటు కొంచెమైనా దుఃఖం ఉండాలిగా. మా ఆయనతో నాకు దుఃఖం రావట్లేదు, నాకు వద్దు, ఈ సంసారం వద్దని కేసేసి. అమ్మా, ఇది జరిగిన కదా ఇది. అసలు ఈయన పోయి- ఇప్పుడు పరిస్థితి ఏమున్నదంటే 14 లోకాలు ఎందుకు సృష్టించిన, కింద పైన 7 కింద 7 ఎందుకంటే మనం అంత సుఖాన్ని ఇష్టపడము, దుఃఖం కూడా అవసరం కదా, అందుకని కింద ఇచ్చేసేటి పో, పాపం చేసి కిందకి వెళ్ళిపో. మనమే పాపం చేసి అక్కడ కొంచెం దుఃఖం అనుభవిస్తాం, ఆడికి వెళ్ళి కొంచెం సుఖం అనుభవిస్తాం. ఎప్పుడు ఏసీలు ఉంటే ఏం బాగుంటుందని ఎప్పుడు ఏసీలు ఉంటే ఏం బాగుంటుందని మనం బయటికి వెళ్ళి కొడుతుంటాం మనం. అవును. ఈ విధంగా ఈ మన సుఖ దుఃఖాలు, సుఖము మనమే కోరుకుంటున్నాం, దుఃఖం కూడా మనమే కోరుకుంటున్నాం. మన సుఖ దుఃఖాల కోసమే కింద 7 పైన 7 14 మన కోరిక మేరకే నిర్మాణమైనవి. మన కోరిక మేరమే నిర్మాణం. ఇప్పుడు ఏమవుతుంటాయి అంటే, నేను అన్నం తింటుంటా కదా, అన్నం తింటుంటే మజ్జిగ అదేం తినాలనిపిస్తుంది. ఆ తినాలనిపిస్తే ఆ మధ్యలో కొంచెం ఇంత పచ్చడి కొంచెం ఇట్లా అనుకుంటే అదుకోవాలనిపిస్తే మళ్ళీ అప్పుడు తినబుద్ధి అవుతుంది. మరి మజ్జిగ బాగానే ఉంది కదా, మళ్ళీ అదేంటంటే మధ్యలో ఒకటి ఉండాలి, అది మధ్యలో ఒకటి ఉండాలన్నమాట. ఏమి